కర్ణాటక కూడా తమిళనాడు తరహాలోనే ఉద్యమించబోతోందా? తమ సాంప్రదాయ క్రీడ అయిన కంబళ కోసం విపక్షంతో కలిసి బిల్ తీసుకొచ్చే ఆలోచనలో ఉందా? చూస్తుంటే అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సాంప్రదాయ క్రీడ కంబళపై నిషేధం ఎత్తివేయాలని అసెంబ్లీలో బిల్ పెట్టే ఆలోచనలో ఉంది కర్ణాటక ప్రభుత్వం. సాంప్రదాయ క్రీడల పేరుతో దేశంలో జీవహింస ఎక్కువైపోతోందని 2 ఏళ్ల క్రితం పెటా సుప్రీంకోర్టులో కేసు వేసింది. కేసును విచారణకు తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం తమిళనాడులో జల్లికట్టు, కర్ణాటకలో కంబళ, మహారాష్ట్రలో ఎడ్ల పందాలను నిషేధించింది. అయితే సాంప్రదాయ క్రీడపై నిషేధం ఎలా విధిస్తారంటూ తమిళ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వారి ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాన్ని ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసి బిల్ పాస్ చేసింది. ఇప్పుడు తమిళనాడు తరహాలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా బిల్ తెచ్చే ఆలోచనలో ఉంది. మరోవైపు కంబళపై నిషేధం ఎత్తివేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు సిద్ధరామయ్య కూడా కంబళపై నిషేధం ఎత్తివేయాలని ఇప్పటికే డిమాండ్ చేశారు. కర్ణాటకలో కంబళ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే అది వారి సాంప్రదాయ క్రీడ. దాదాపు 700 ఏళ్ల నుంచి ఈ ఆటను ఆడుతున్నారు. ఈ కంబళ ఆట ఎక్కువగా నవంబర్ నుంచి మార్చి వరకు జరుగుతుంది. ఈ సమయంలోనే జరగడానికి కొన్ని కారణాలున్నాయి. మనకు సంక్రాంతి ఎలా అయితే పంట ఇంటికి వస్తుందో కన్నడిగులకు కూడా అలాగే నవంబర్, డిసెంబర్లో పంట మొత్తం ఇంటికి వచ్చేస్తుంది. ఆ సమయంలో తడిగా ఉన్న వరి చేలలో కంబళ ఆటను ఆడతారు. ఈ ఆట ద్వారా పశువుల ద్వారా దేవుడి రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందని నమ్ముతారు. సాంప్రదాయ క్రీడ కావడంతో కంబళపై నిషేధం ఎత్తివేయాలని కన్నడిగులు డిమాండ్ చేస్తున్నారు.